హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను క్యాబేజ్ కర్రీ చేస్తున్న పెసరపప్పుతోటి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో, పెసరపప్పు 3 స్పూన్స్ నానబెట్టిందండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము. నెక్స్ట్ పోపు దినుసులు, ఉప్పు, ఇది వచ్చేసి మెంతి, కసూరి మెంతి, ఇది వచ్చేసి పసుపు, అండ్ ఇది వచ్చేసి ఆయిల్. స్టార్ట్ చేసేద్దాం. హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను క్యాబేజ్ కర్రీ చేస్తున్న పెసరపప్పుతోటి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టొమాటో, పెసరపప్పు 3 స్పూన్స్ నానబెట్టిందండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము. నెక్స్ట్ పోపు దినుసులు, ఉప్పు, ఇది వచ్చేసి మెంతి, కసూరి మెంతి, ఇది వచ్చేసి పసుపు, అండ్ ఇది వచ్చేసి ఆయిల్. స్టార్ట్ చేసేద్దాం. నేను ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీ పరంగా చాలా మంచిదండి. ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ పోపు దినుసులు. దీంట్లోకి శనగపప్పు ఇదేం వేయలేదండి, పెసరపప్పు ఉంది కదా. సో ఈ కర్రీ చాలా బాగుంటుంది. క్యాబేజ్ వల్ల యూజెస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వెరీ వాటర్ కంటెంట్ ఎక్కువ, వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది. అండ్ నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ నౌ ఉల్లిపాయ. బాగా వేగనివ్వాలండి ఉల్లిపాయ. ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మిర్చి కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసేసి, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టొమాటో. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ పెసరపప్పు. ఇది ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోండి. Now I am going to add salt. ఇది కొంచెం ఉడకనివ్వాలండి. ఇక్కడ 5 to 6 మినిట్స్ తర్వాత ఇలా ఉడికాయి కొద్దిగా. హాఫ్ పైనే ఉంది పెసరపప్పు. Now I am going to add క్యారెట్ తురుము. ఇంకా పచ్చి బఠానీ ఉంటే బాగా ఉందండి, బాగుంటుంది టేస్ట్. నాకు దొరకలేదు, నేను చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి బఠానీ వేస్తే. సో క్యారెట్, గోయింగ్ టు యాడ్ క్యారెట్. నెక్స్ట్ మేతి పౌడర్, మేతి ఆకు, అది ఇది వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అందుకే నేను అన్ని కర్రీస్లోకి వేసుకుంటాను. నెక్స్ట్ ఇది తురిమాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదండి ఉడకడానికి. ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్లీ ఈ వాటరే సరిపోతుంది మనకు ఉడకడానికి. సో మినిమం హియర్ ఆల్సో 5 to 6 మినిట్స్ ఉడకాలి ఇది కూడా.
5 to 6 minutes ఉడకాలి. కర్రీ ఉడికిపోయిందండి. మీకు ఇంకొంచెం వాటర్గా ఉండాలంటే కొద్దిగా వాటర్ కలుపుకోండి. నాకు ఇట్లా డ్రైగా ఉండడం ఇష్టం. ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.